ఉగాది పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు వృషభ రాశి వారికి. మరి ఆదాయ వ్యయాలు కావచ్చును, అదేవిధంగా అవమానాలే కావచ్చును, రాజపూజ్యాలే కావచ్చును, ఇవన్నీ పక్కన పెట్టండి. తప్పకుండా ఈ ఉగాది నుండి 11 రోజులు కూడా నేను చెప్పిన విధంగా చేయండి. మీ జీవితం మారకుంటూ నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. గంధ తైలముతో దీపారాధన, ఇప్ప నూనెతో దీపారాధన చేసి తప్పకుండా మీ ఇంట్లో లలితా అమ్మవారి పారాయణం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని రోజుకు 11 సార్లు 11 రోజులు పారాయణం చేస్తూ అమ్మవారికి తేనెను అదేవిధంగా పటిక బెల్లాన్ని నివేదన చేయండి. అటు పిమ్మట దానిని ప్రసాదం కానీ ఏదైనా చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి. ఈలోపు ఏదున్నా మూటా ముల్లే చదువుకునే ప్రయత్నం చేయండి. అంటే మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. దీని తర్వాత స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, వివాహంలో గొడవలు, అసలు చాలా చిక్కులు ప్రారంభమయ్యేటువంటిది స్టార్ట్ కాబోతుంది. జాగ్రత్త. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశ నాతున్న ఒక్కసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్.